ఆత్మను పొందిన వాళ్ళు ఎప్పుడు వాళ్ళ కోసం ఆలోచించుకోరు. ఆత్మను పొందిన వాళ్ళు, ఆత్మ పూర్ణులు, వాళ్ళు ఎవరి కోసం ఆలోచిస్తారంటే వాళ్ళ కోసం ఆలోచించరు. ఏమి తిందుము, ఏమి త్రాగుదాము, ఏమి ధరించుదాము, రేపు దసరా వస్తుంది, ఏంటి ప్లాను, నెల రోజుల ముందే బుకింగ్, ఏసు రక్తమే ఊరు వాడ, బిందాస్గా చట్టాపట్టా ఏయ్. ఆత్మ పొందిన వాళ్ళకి ఈ దసరా సెలవుల్లో మన సమయాన్ని దేవునితో గడుపుదాం, దేవుని వాక్యాలు వింటూ ప్రభుతో ఇంకా బలం పొందుకుందాం. దేవుని ఆత్మ లేని వాళ్ళు నెల రోజుల ముందే ప్లాను, తినిన ఐటెం మరో రోజు తినకూడదు. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, ఆత్మను బట్టి నడుచువారు కలరు, శరీరమును బట్టి నడుచువారు కలరు. శరీరానుసారమైన మనసు మరణమునకు తీసుకుపోతుంది, ఆత్మానుసారమైన మనసు జీవమునకు నడిపిస్తుంది. మరోసారి చెప్పనా, ఆత్మానుసారమైన మనసు ఎక్కడికి నడిపిస్తుంది? ఇప్పుడు దేవుని ఆత్మ కలిగిన యోసేపు ఐగుప్తులో ఉన్నాడు, అందుకే ఐశ్వర్యం వచ్చింది. ఏమైంది? దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ జీవం ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? అక్కడ జీవనోపాధి ఉంటుంది. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళకి దేవుడు జీవాన్ని ఇస్తాడు. దేవుని ఆత్మ కలిగిన వారు అనేకులకు జీవనోపాధిని కల్పిస్తారు, అనేకులకు దేవుని యొక్క సహాయకులుగా వాళ్ళు ఉంటారు. తెలుసా, దానియేలు దేవుని ఆత్మను పొందాడు. ఆ టైంలో బబులోను సామ్రాజ్యానికి దానియేలు